వెల్కమ్ టు ఏపీ 23 న్యూస్. ఇక వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీకి స్టోన్ క్రషర్ యజమాని కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ను కొన్ని షరతులకు లోబడి ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. ఈ కేసులో రజనీతో పాటు ఆమె మరిది గోపీనాథ్, పిఏ దొడ్డ రామకృష్ణ కూడా ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసినట్టు ప్రకటించింది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ మేనేజింగ్ పార్ట్నర్ నల్లపనేని చలపతిరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విడుదల రజనీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వసూళ్లలో రజనీ 2 కోట్లు, అప్పటి ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పల్లె జాషువా 10 లక్షలు, రజనీ మరిది గోపీనాథ్ 10 లక్షలు వసూలు చేసినట్లు ఏసీబీ ఆరోపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమంత్ అందిస్తారు. సుమంత్, చెప్పండి, విడుదల రజనీకి అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు డీటెయిల్స్ ఏంటి? సుష్మా, స్టోన్ క్రషర్ యజమాని ఎవరైతే యజమానికి సంబంధించిన వసూళ్లకు సంబంధించిన కేసులో ఎప్పటి నుంచో రజనీ ముందస్తు బెయిల్ కు ముందే పిటిషన్ దాఖలు చేసింది. ఏసీబీ కేసు ఫైల్ చేసిన అనంతరం తను అరెస్ట్ కాకుండా ఉండేందుకు మొట్టమొదటి నుంచే తను ఫస్ట్ ముందస్తు బెయిల్ కి కోర్టును కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా వాదోపవాదాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న కోర్టు ఒక తీర్పును రిజర్వ్ చేసింది. కండిషన్డ్ బెయిల్, అంటే వాస్తవానికి అది బెయిల్ ముందస్తు బెయిల్ కి సంబంధించి కండిషన్డ్ బెయిల్ ఇచ్చినట్టు, అంటే పూర్తిగా ఏదైతే కండిషన్స్ కి లోబడి ఉంటాము, ఖచ్చితంగా విచారణకు మేము సహకరిస్తాము అన్న నేపథ్యంలో ప్రస్తుతం కండిషన్డ్ బెయిల్ దాఖలు ఇచ్చినట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా పిఏ కావచ్చు, అతని బావమరిది ఇద్దరికి కూడా బెయిల్ పిటిషన్ కి సంబంధించి ప్రస్తుతం కోర్టు అయితే ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైసీపీ హయాంలో ఉండగా స్టోన్ క్రషర్ యజమానిని 2.5 కోట్లు వసూలు చేసి డబ్బులు ముందుగా 5 కోట్లు అయితే అడిగినట్లుగాను, అయితే వీళ్ళు బెదిరింపులకు గురి చేసి అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయిన పల్లె జాషువా అన్నగా ఉండగా ఈ కేసుకు సంబంధించి పదే తనిఖీల పేరుతో వేధించడం, 50 కోట్ల రూపాయలకు మీకు జరిమానా విధిస్తామంటూ బెదిరించడంతో ఆ టైంలో గతిలేని క్రమంలో స్టోన్ క్రషర్ యజమాని 2.5 కోట్లు సమర్పించుకున్నట్లుగాను 10 లక్షలు 10 లక్షలు పల్లె జాషువాకు, మరొక 10 లక్షలు బావమర్ది గోపికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి గత కొన్నాళ్ళుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం చేసుకుని తనకు కోర్టులో కేసు వేశారు. దాని తర్వాత ఏసీబీ దీన్ని విచారణకు తీసుకున్న నేపథ్యంలో, ఏసీబీ కోర్టు ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్న నేపథ్యంలో ఏసీబీ అయితే విచారణకు చేయాలన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్ కి దాఖలా చేసుకున్న విడుదల రజనీకి కొంతకాలంగా కొన్ని 2-3 వాయిదాలుగా ముందస్తు బెయిల్ అయితే దానికి వాదనలు అయితే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే నిన్న జరిగిన వాదనల అనంతరం ఇటు పిటిషనర్లు కావచ్చు, అది ఇటు ఏసీబీ వాదనలు లేదా పిటిషనర్ల వాదనలు, లేదు ఇరువైపు వాదనలు, మరియు ఏదైతే అఫెన్స్ ఇప్పుడు ఎవరైతే ఈ స్టోన్ క్రషర్ యజమాని కాకుండా ఈ పిఏ దొడ్డ శ్రీనివాస్ కి సంబంధించి కానీ, లేకపోతే గోపికి సంబంధించి కానీ, ఈ ఇద్దరు కేసుకు సంబంధించి న్యాయవాదులు విచారణ వాదోపవాదాలు చేసిన అనంతరం నిన్న స్టోన్ క్రషర్ యజమాని కేసుకు సంబంధించి రైట్ సుమంత్, అంతే ఇక ఈ కేసు విషయంలో ఏసీబీ వాదనలు ఎలా ఉన్నాయి? సుమంత్, వినిపిస్తుందా? ఈ కేసులో ఏసీబీ వాదనలు ఎలా ఉన్నాయి? సుష్మా, ఏసీబీ వాదనలకు సంబంధించినంత వరకు పూర్తి సమాచారంతోనూ పూర్తి ఆధారాలతోనూ తాము కేసు ఫైల్ చేశామని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా యజమానికి సంబంధించి ఎవరైతే ఈ గోసులకు సంబంధించి పాల్పడ్డారో వాళ్ళ మీద పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. వీళ్ళు కనుక బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో విచారణకి అడ్డుపడే విధంగా కానీ, లేకపోతే సాక్ష్యాలను కానిచ్చు, సాక్ష్యాధారాలకు సంబంధించి మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని వాళ్ళు విచారణకి హాజరుపరిచే విధంగానే చేయాలని ఫస్ట్ నుంచి కోరడం జరిగింది. అయితే
లాలోని లూప్ హోల్స్ అయితే లూప్ హోల్స్ ని వాడుకొని న్యాయవాది ఎవరైతే ఉన్నారో పిటిషనర్ రజనీకి సంబంధించిన న్యాయవాదులు కావచ్చు, లేకపోతే పిఏకి సంబంధించిన న్యాయవాదులు కావచ్చు, అప్పుడున్న టైంలో 4 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది కాబట్టి ఆ ఆ వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వాదన వినిపించారు. అయితే పూర్తిగా విచారణకి మేము సహకరిస్తాం. ఎలాంటి కండిషన్స్ కైనా మేము లొంగి చేస్తామన్న దాని నేపథ్యంలోనే వాళ్ళు వాదన వినిపించారు. ఈ వాదనలు విన్న అనంతరం కోర్టు అయితే ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి కండిషన్డ్ బెయిల్ అమలు చేయాలంటే విచారణకి గాని, లేకపోతే అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఏసీబీకి ఏసీబీ యొక్క విచారణకి ఖచ్చితంగా సహకరించవలసి ఉంటుంది. కానీ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసినట్లు కనిపిస్తుంది సుష్మా. ఇదే అంశానికి చూసుకున్నట్టయితే అది మరోపైక పల్లి జాషువాకు సంబంధించి ఎవరైతే ఆహ్, ఆహ్, అప్పుడు విజిలెన్స్ అధికారిగా ఉండి వైసీపీ హయాంలో ఇక్కడ మంత్రిగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా సహకారం అందించిన దాని మీద కూడా ప్రస్తుతం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సింది. ఇంకా నిర్ణయం రావాల్సింది. అరెస్ట్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే అలా జాషువాని అరెస్ట్ చేస్తారా? లేకపోతే విచారణకు హాజరుపరిచే విధంగా చేస్తారన్న దాని మీద ప్రస్తుతం ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇది ఎవరైతే రజనీ కావచ్చు, పిఏ ఎవరైతే సహకరించిన అనుచరుడు పిఏ గాని, అతని బావమరిదికి గాని ముగ్గురికి కూడా ఈ కేసులో ప్రస్తుతం ఉపశమనం లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఉపశమనమే కానీ ఖచ్చితంగా కండిషన్స్‌కి లోబడి ఉండాలి. లిఖితపూర్వకంగా వీళ్ళు వాదనలు వినిపించడానికి గాని, లేకపోతే లిఖితపూర్వకంగా వీళ్ళ యొక్క పిటిషన్స్ దాఖలు చేయడానికి గాని, వాదోపవాదాలు జరగడానికి గాని, లేకపోతే మిగతా ప్రాసెస్ అంతా కూడా కండిషన్డ్‌గా పూర్తిగా జరగడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సుష్మా. రైట్, థ్యాంక్ యూ సుమంత్. ఇక మొత్తానికైతే ఈ కుట్రలో రజనీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినట్లయితే స్పష్టమవుతోందని ఐపీసీ సెక్షన్ 386 ద్వారా బెదిరింపు ద్వారా వసూలు చేస్తున్నారని ఈ సెక్షన్ అయితే వర్తిస్తుందని ఆయన వాదించినట్టు తెలుస్తోంది. ఏసీబీ తరపున ఏజీ కూడా వాదిస్తూ వసూళ్ల సమయంలో రజనీ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మంత్రి అయ్యారు, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఎమ్మెల్యే విధుల్లో భాగం కాదని, అందుకే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A కింద ప్రాసిక్యూషన్కు అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. అలాగే ఫిర్యాదుదారులు అప్పట్లో ఎస్సీ ఎస్టీ కేసుల భయంతో ఫిర్యాదు చేయలేకపోయారని, అందుకే ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరిగిందని వివరించారు. దర్యాప్తు కీలక దశలో ఉంది. పిటిషనర్లను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోర్టును కోరారు. ఇక రజనీ పిఏ దొడ్డ రామకృష్ణ తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ పిఏపై బలవంతపు వసూళ్ల ఆరోపణలు లేవు, రజనీ సూచనలు మాత్రమే ఫిర్యాదుదారుకు తెలియజేశారని, 4 ఏళ్ల తర్వాత కేసు నమోదు చేయడం సరికాదని, కస్టడీ అవసరం లేదని, దర్యాప్తుకు సహకరిస్తామని అన్నారు. ఇక రజనీ గోపీనాథ్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్, న్యాయవాది మహేశ్వర్ రెడ్డి వాదిస్తూ పిటిషనర్లు యజమానులకు హాని తలపెట్టాలని ఉద్దేశించలేదు, విజిలెన్స్ దర్యాప్తుకు సహకరించామని, కోర్టు షరతులకు కట్టుబడతామని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఇక తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించారు. లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో రజనీకి కండిషన్డ్ బెయిల్ మంజూరు కావడంతో ఆమె ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నప్పటికీ కోర్టు నిర్దేశించిన షరతులను పాటించాల్సి ఉంటుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.